లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రజెంట్ అయితే అధ్యక్షులుగా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎవరైతే దుర్గాప్రసాద్ గారు ఉన్నారో, దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ మొన్నటిసారి జరిగిన విపత్తు ఏదైతే ఇంత ప్రమాదకరంగా జరిగిన విపత్తు ఏదైతే ఉందో వాటికి సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దశలోనే ఇమీడియట్గా మళ్ళీ దీనికి ప్రమాదం పొంచి ఉంది అనే పరిస్థితిలో వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ వరద బాగా పెరుగుతుందనేటటువంటి సమాచారంతోనే ఇప్పుడు ఇక్కడికి అంతా అలర్ట్ అయి ఉన్నారు. అధికారులందరూ కూడా అలర్ట్ అయి ఉన్నారు. మొన్న వరద వచ్చేటప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి ఆ రోజు మనం అందుబాటులో లేకపోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రజలందరినీ సమాయత్తం చేసుకోవడానికి అధికారులందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2 మినిస్టర్స్ కూడా ఆల్రెడీ టౌన్లోకి వచ్చేసారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు 5 నిమిషాలలో ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు. అధికారులందరూ హెచ్చరికలతోనే ఉన్నారు, ఆల్రెడీ అలర్ట్గా ఉన్నారు. ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, భయం పడాల్సిన పరిస్థితి లేదు. అయితే మనం చూడొచ్చు గతంలో ఇప్పుడు ఇది శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించి కొంతమంది ఇక్కడ మేము మాట్లాడించిన ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తెలియజేసేది అంటే మాకు మళ్ళీ ఊకే ఇలాంటి పరిస్థితి రాకుండా మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించి మమ్మల్ని శాశ్వతమైన పరిష్కార మార్గంలో చూపించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? గతంలోనే నిన్న జరిగినటువంటి ఈ ప్రాంతానికి మంత్రి గారు వచ్చినప్పుడు చాలా మంది ఇదే ప్రశ్న క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇమ్మీడియట్గా మీరు ఇప్పటికిప్పుడు నాతో పాటు బయలుదేరి వస్తే మీ అందరికీ డబుల్ బెడ్ ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్ గారికి మీ ఇళ్ళు ఎవరైతే ఇక్కడ బాధగా ఇబ్బందిగా ఉందో వాళ్ళు మీరు పేర్లు ఇచ్చి ఇక్కడ నుంచి రావడానికి మీరు సిద్ధంగా ఉంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చేయడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. ఓకే, ఇంకొంతమంది నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం దీనికి శాశ్వత పరిష్కారం ఇదేనంటారా? మాటికి ఇలాంటి విపత్తు వస్తున్నప్పుడు కానీ ఇలాంటి ప్రమాద హెచ్చరికలు వచ్చినప్పుడల్లా వీళ్ళని పునరావాస ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడమే ఇది పరిష్కారం అంటారా? దీనికి ఏం చేస్తే మంచిదని చెప్తారు? మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాధాకరం. వారం రోజుల పరిధిలోనే మళ్ళీ రెండోసారి కూడా పెద్ద ఎత్తున వరద రాబోతుందని హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. ఇది ఏదైనా మరి ఇక్కడున్న ప్రజలకి మరి గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. గతంలో ఒక పరిష్కార మార్గంగా రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రతిపాదించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మొన్న జరిగిన పరిస్థితి చూసినట్టయితే అది శాశ్వత పరిష్కారం కాదు అని కూడా మరి నిపుణులు చెప్తా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం పూర్తిగా మరి నిపుణులతో చర్చించి అవసరమైతే సిడబ్ల్యూసీ కేంద్రంతో కూడా చర్చించి దీనికి శాశ్వతమైన పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ అదే శాశ్వతమైన పరిష్కారం కాకపోతే వీళ్ళందరినీ కూడా మరి ఎక్కడైతే ఇక్కడున్న నిర్వాసితులందరినీ కూడా ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకి తరలించి అక్కడ వారికి శాశ్వతమైన పరిష్కారంగా ఇల్లు కట్టించేవాల్సిందిగా మరి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పూర్తిగా అండదండలుగా ఉంటుంది. గతంలో ప్రభుత్వం కూడా పూర్తిగా అండదండలుగా ఉన్నారు. అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దలు కూడా నిమగ్నమై ఉన్నారు. వీరికి రిటైనింగ్ వాళ్ళు శాశ్వతమైన పరిష్కారం అని గతంలో ఆలోచించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో మరి మొన్న జరిగిన వరద చూసినప్పుడు ఇది కాదు పరిష్కారం, ఇది శాశ్వత పరిష్కారం కాదని కూడా కొంతమంది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం.